వెల్కమ్ టు YM6 న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత నేత ఎమ్మెల్యే సాయన కుమార్తె లాసా నందితను వివిధ వార్డులకు చెందిన నాయకులు వచ్చి శాల్వా పూల బొకేలతో శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే సాయనలాగా ప్రజల సమస్యలను తీర్చే వారి గుండెలో చిరస్థాయిగా పేరు సంపాదించుకోవాలని కోరారు. ఎమ్మెల్యే లాసా నందితను కలిసిన వారు వీఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నందకిషోర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కేవీ శంకర్రావు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మరి అదేవిధంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన మాజీ మంత్రి మల్లారెడ్డి గారిని, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్లకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబేద్కర్ కూరగాయల మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాస్య నందిత మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే లాస్య నందిత స్పష్టం చేశారు. కంటోన్మెంట్లో అర్హులైన నిరుపేదలందరికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేరేలా కృషి చేస్తానన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే లాస్య నందితను పలు వార్డుల ప్రజలు కలిసి తమ సమస్యలు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే లాస్య సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే లాస్య నందితను కలిసిన వారిలో మాజీ బోర్డు సభ్యులు అనితా ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు, పలు వార్డులకు చెందిన సీనియర్ నాయకులు, మహిళా నేతలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ బీజేపీ 58 కాంగ్రెస్కి 20.